హాయ్ గైస్, ఇప్పుడైతే ఈ కుట్టిగాడి గురించి ఒక కుట్టి స్టోరీ చెప్తా. బేసిక్గా ఏంటంటే పప్పీస్కి అయితే ఐస్ క్రీమ్ తినిపించకూడదు. మేము ఎప్పుడన్నా రేర్గా ఐస్ క్రీమ్ తింటాం. ఐస్ క్రీమ్ తిందామని తెచ్చుకున్నప్పుడు వీడు మమ్మల్ని ఎలా చూస్తాడు తెలుసా? అసలు దారుణంగా చూస్తాడు. ఒక్కసారి ఈ శాంపిల్ వీడియో చూడండి. ఐస్ క్రీమ్కి వెళ్ళి ఎలా చూస్తున్నాడు, ఎప్పుడు తీస్తుందా ఎప్పుడు తినేద్దామా అన్నట్టుగా చూస్తున్నాడు. దొంగ. ఇప్పుడు వీని కోసం ఒక ఐస్ క్రీమ్ తినిపించాలి. సో వీడికైతే ఈ ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాం. 1 సెకండ్లోనే కథం చేస్తాడు చూడండి. ఏంట్రా ఓపెన్ చేయకుండానే తినడానికి ట్రై చేస్తున్నాడు. ఓపెన్ చేయలే. ఇప్పుడైతే ఓపెన్ చేసి తినిపిస్తా, ఒక్కసారి చూడండి. అప్పుడే తినిపిస్తే ఎలా? కొద్దిసేపు ఆడుకుందాం వీటితో. నాది ఇది ఐస్ క్రీమ్, నాదిరా ఇది ఐస్ క్రీమ్. హలో, ఇంకా చాలే ఆపరా. సరేదా. ఏంట్రా ఇది, ఎంత నక్కుతున్నా ఐస్ క్రీమ్ రావట్లేదు అని అనుకుంటున్నాడేమో. తిను. అసలు చూడండి ఎంత తుత్తరగా ఉన్నాడో. ఐస్ క్రీమ్ లిడ్ తీయకుండానే తినడానికి ట్రై చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు ఇస్తాడా, ఎప్పుడెప్పుడు లేపేద్దామా అన్నట్టుగా ఉన్నాడు. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అరే ఏంటిది, ఎంత నక్కుతున్నా రావట్లేదు. అసలు ఐస్ క్రీమ్ ఉందా లేదా? అరే డాడీగా లిడ్ ఓపెన్ చేయరా నువ్వు. చూసారా, ఓపెన్ చేయకుండానే తింటున్నాడు వాడు. సరే వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. అయిపోగొట్టేశాడమ్మా, విత్ ఇన్ సెకండ్స్లో అయిపోగొట్టేశాడు. గైస్, ఐస్ క్రీమ్ అయితే అయిపోగొట్టేశాడు. బట్ ఏంటంటే డాగ్స్కి అయితే స్వీట్ చాలా డేంజరు. మీరు మాత్రం తినిపించకండి. వీనికైతే ఏదో అకేషనల్గా, లేదంటే రేర్గా 3-4 మంత్స్కి ఒకసారి పెడతాం. అలా అయితే పెట్టడం మంచిది కాదు. ఏదో వీడియో ఆనందం కోసం అయితే పెట్టాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయ్యా.